నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారము, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ విస్తృత ప్రచారము, ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రామగుండం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కిషన్ రెడ్డి గోదావరికరంలో ప్రచారం కోసం వచ్చారు. స్థానిక చౌరస్తాలో ఆయన సభలో మాట్లాడారు. గోదావరికని ఎన్టీపీసీలో ఈ ప్రచారం కొనసాగింది. సంవత్సరాలైంది మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. నేను బీఆర్ఎస్ పార్టీని ఈ యొక్క రామగుండం గడ్డ నుంచి అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక్క విషయం చెప్పాల్సిందిగా నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాను. ఏ ఒక్కటైనా సరే ఈ ప్రాంతం మేలు కోసం, ఈ ప్రజల మేలు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ₹1 ఖర్చు పెట్టారా? నేను చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కొద్దిగా సౌండ్ పెంచండి బాబు వైపు, గారి నాయకత్వంలో ఇక్కడ ఎరువుల కంపెనీ పెట్టింది నరేంద్ర మోడీ గారు. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఎరువుల కంపెనీ పెట్టిండు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టు పెట్టి 11,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఖర్చు పెట్టారు. ఈ ప్రాంతంలో ఉపాధి రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, రామగుండము మరి కలకలలాడాలి, ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు కంపెనీలు పెడితే ఆ కంపెనీ మీద పడి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు బూడిద కాంట్రాక్ట్ ఇస్తావా, ట్రైన్ కాంట్రాక్ట్ ఇస్తావా, లారీల కాంట్రాక్ట్ ఇస్తావా, అమాలీల కాంట్రాక్ట్ ఇస్తావా అని చెప్పి ఈ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పరిశ్రమల మీద పడి దోచుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా ఈరోజు ఈ యొక్క రామగుండము అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కంపెనీకి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బంగారు బాతుగా దాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మన సింగరేణి కంపెనీకి బీఆర్ఎస్ చేసిన పాపం కారణంగా, కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం కారణంగా 51,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము మన కార్మికులకు ఇవ్వాలి, మన సింగరేణికి ఇవ్వాలి, మన ప్రాంతానికి ఇవ్వాలి. ఈరోజు సింగరేణి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిపోయింది. సింగరేణి భవిష్యత్తు ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నది. సింగరేణిని గతంలో కేసీఆర్ కుటుంబము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు దోచుకుంటున్నారు, రోజువారీగా దోచుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, మన రామగుండాన్ని రక్షించుకోవాలి, మన సింగరేణిని రక్షించుకోవాలి, మన కార్మికులను రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ కోటేశారు కారు గుర్తుకు ఘట్టంలో, మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేశారు చేయి గుర్తుకి. కానీ రెండు పార్టీలు మనకు అన్యాయం చేశారు. ఈ రెండు పార్టీలు
గూండాయిజం చేసి రౌడీజం చేసి మనం పూజించేటువంటి మనం కొలిచేటువంటి అమ్మవారి దేవాలయాలను హిందూ దేవాలయాలను కూల్చివేసినటువంటి ఘనత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ ఎన్నిక మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు వేసి ఈ యొక్క రామగుండాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం ఎలకలపల్లి పరిధిలోని 21, 22 డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక అయ్యారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, చేతి గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలను ఆయన కోరారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం నగరపాలకంలో మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. రామగుండంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గూండాయిజాన్ని పెంచి పోషించేటువంటి విధంగా, రౌడీయిజాన్ని పెంచి పోషించే విధంగా, అధికారం ఉన్నది కదా అని ప్రజాపాలన పేరుకే గాని పోలీసులతోని అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేపించి, విడ్రాలు చేపించి, ప్రచారంలో కూడా వేరే అభ్యర్థికి ప్రచారానికి తిరిగితే మీకు ఈ అనేక రకాల ఇబ్బందుల పాలు చేస్తామని హెచ్చరికలు చేస్తూ జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలు గతంలో రామగుండం కార్పొరేషన్లో, రామగుండం నియోజకవర్గంలోనే ఎక్కడ జరగలే. ఆ రోజు మేము అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన దానికి అనుగుణంగా చెప్పింది చెప్పినట్టే, ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే, మక్కన్ సింగ్ గెలిస్తే ఇక్కడ జాఫర్ జమానా మొదలవుతుందని చెప్పింది చెప్పినట్టుగానే జాఫర్ కంటే మించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి ఓటమి భయంతోని ఈ ఎన్నికలలో పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓటమి చెందుతామని తెలిసి వాళ్ళు ఏకగ్రీవాలు చేసిపించుకున్నాడు, భయభ్రాంతులకు గురైపోయి విడ్రాలు చేపించుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటీ చేస్తే మేము ఓడిపోతామనేటువంటి భయం కొద్దీ ఇలా నాయకులను ఏ విధంగా అయితే ఆ విధంగా భయపెట్టించి కండువలు కప్పిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ ఎన్నికలలో చూసినాం. గతం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు, అభయహస్తం పేరిట ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి నెరవేర్చలేదు. ప్రజలందరూ కూడా ఇలా నిలదీస్తున్నారు. మా 2,500 రూపాయలు ఇవ్వి, మా 4,000 రూపాయలు ఇవ్వి, నువ్వు ఇలా 2,000 రూపాయలు ఓటుకి ఇస్తావు కావచ్చు, 5,000 ఓటుకి ఇస్తావు కావచ్చు, మాకు రావాల్సినటువంటి 50,000 రూపాయలలో ముసలి వృద్ధులందరూ కూడా ఇలా అడుగుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులను. 50,000 రూపాయలు మాకు రావాలి 25 నెలల్లో. మీరు ఆ యొక్క 48,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు మా దగ్గరికి ఓటుకు రావాలి. ఈ 2,000తోని మేము ఓటుగా మమ్మల్ని మోసం చేయొద్దు అని ఇలా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలను తట్టుకోలేక నాయకులను కొంటా ఉన్నారు, నాయకులను చేర్పించుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్ని రోజులు పరిపాలన చేస్తావు మక్కన్ సింగ్? ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రౌడీయిజం పాలన 2.5 ఏళ్ళు అయింది. ఇంకా 2.5 ఏళ్ళు కదా, నువ్వు ఎంత భయపెట్టించినా, ఎంత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను కేసులు పెట్టించినా
ఇంకా 2.5 ఏళ్లే కదా, 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ నువ్వు హైదరాబాద్కు పోవుడే కదా. మరి ఇక్కడ ఈ కార్యకర్తలను నాయకులను ఇప్పుడు బెదిరిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంది? రేపు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు ఈ విధంగా మీ యొక్క గుండాయిజా మనస్తత్వాన్ని ఇక్కడ మీరు ఈ విధంగా చేయడం అనేది సరి అయింది కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలారా, మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఎన్నికల సమయంలో అభయాస్తం హామీలు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ మళ్ళీ ఓటు అడుగుతున్నారు మక్కన్ సింగ్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు. వారికి ఎవరికి కూడా ఓటు వేయద్దు. ఎందుకు అనంటే ఆనాడే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. హామీలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళను రావాలని కూడా మీరు కోరాలి. లేకపోతే అదే వార్డులో మేము తప్పుడు హామీలు ఇచ్చినాం, మాతోని చేతనైతే లేదని మీరు తప్పకుండా ముక్కు నేలకు రాసి ఓటు అడగాలి. అప్పుడే మీకు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ లో ఓటు అడిగేటువంటి నైతిక ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలారా, మీరు ఒక్కటి గమనించండి, రామగుండం నియోజకవర్గ ప్రజలారా, ఈ ప్రాంతం శాంతియుత వాతావరణంలో ఎటువంటి బెదిరింపులకు లేకుండా జరిగినటువంటి ఎన్నికలు గతంలో జరిగినాయి. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికలే చాలా దారుణంగా జరిగినాయి. మళ్ళీ జాఫర్ జమానా రౌడీ రాజ్యం మొదలైంది. రౌడీ రాజ్యాన్ని అంతం చేయడం కోసం, రౌడీ రాజ్యాన్ని మీద పోరాటం ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయక తప్పదు. ఆనాడు విప్లవ సంఘాలు, అనేక సంఘాలు ఈ ప్రాంతంలో రౌడీ యుజాన్ని రూపుమాపడం కోసం అనేక ఉద్యమాలు చేసినాయి. మళ్ళీ మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం కోసం, ఈ రౌడీ పాలన అంతమొందించడం కోసం తప్పకుండా ఉద్యమాలు చేయక తప్పదని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈ కూల్చివేతలు ఆగుతాయి. లేకపోతే మీ వాడలోకి బుల్డోజర్ వస్తుంది, మీ ఇండ్లను కూల్చివేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మేము అడిగినాం, కూల్చివేసినటువంటి వాళ్లకు కనీసం నష్టపరిహారం ఇవ్వండి అంటే ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు, అభివృద్ధి చేస్తున్నామని అంటున్నారు. మేము అడిగితే అభివృద్ధి ఆటంకం అని మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఆటంకం ఎవరు కాదు, మీరు నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఇటువంటి నియంత పాలన నడవకుండా అడ్డుకట్ట వేస్తాం. తప్పకుండా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి విధంగా 60 డివిజన్లు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా సవినంగా మనవి చేస్తూ, మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. ఈ నెల 11న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టాలని, చేతి గుర్తుకు ఓటేయాలని, కాంగ్రెస్ను గెలిపించాలని, సుస్థిర పాలనను ఇక్కడ నెలకొల్పాలని కాంగ్రెస్ నేతలు గంట సత్యనారాయణ రెడ్డి, బాబర్ సలీం పాషా వేరు ప్రెస్ మీట్లలో పేర్కొన్నారు. 2వ తారీఖు నాడు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎన్నికలు రామగుండం లోపల జరుగుతున్నటువంటి తరుణం లోపల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ లోపల చేసినటువంటి 6 గ్యారంటీలు కానీ ఇతర విషయాల లోపల ముందుండి ప్రత్యేకముగా రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి 60 మంది కార్పొరేటర్లు ఎవరైతే రామగుండంలో ఉన్నారో ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా ఓట్లేసి అందరూ గెలిపించి మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాకూర్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు మరి మా సోదరుడు, ఆయన
చాలా తెలివిగా ఫండ్లు తీసుకొస్తూ కోట్లాది రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇటు హాస్పిటల్స్ కానీ, రోడ్లు కానీ, తర్వాత ఇంద్రమ్మ గృహాలు కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి ఒక్క పథకాన్ని ఇక్కడ మనకు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాలంటే ఖచ్చితంగా మన 60 డివిజన్ల లోపల 60 కూడా కాంగ్రెస్ పార్టీ మన క్యాండిడేట్లు రావాలని చెప్పేసి నేను సవ్యంగా మనవి చేస్తూ ఉన్నాను. కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా ఆయన అన్ని రకాలుగా కూడా మన ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని మనము ప్రోత్సహించాలంటే మనం అత్యధికంగా కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించుకొని మరి మేయర్ పదవిని దక్కించుకొని రాబోయే కాలం లోపల మనం ఇంకా అభివృద్ధి చేసి కొత్త నూతనముగా మన ఎమ్మెల్యే గారి యొక్క కాన్సెప్ట్ రామగుండాన్ని నేను తీర్చిదిద్దుతా, మారుస్తా అనేటువంటి పదములో నడుస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా కంకణబద్ధులమయ్యి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా రాహుల్ గారి యొక్క నాయకత్వం లోపల మనం ముందుకు పోవాలని చెప్పేసి చెప్తూ మరి ప్రత్యేకముగా ఐఎన్టీసీ కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, మన ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ యూనియన్స్ వాళ్ళు, తర్వాత కూరగాయల మార్కెట్ వాళ్ళు, మరి అదేవిధంగా ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ వాళ్ళు, ఈ ప్రాంతపు ఉన్నటువంటి ఇక్కడ ఎన్టీపీసీ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను కూడా, కాంగ్రెస్ కార్పొరేటర్లను అత్యధికంగా మెజార్టీతో వాళ్ళని గెలిపించాలని చెప్పేసి సవ్యంగా నేను మనవి చేసుకుంటూ చేసినటువంటి ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినాం కాబట్టి మరి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన పేరును మరి నిలబెట్టడానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నైతే మున్సిపాలిటీలలో ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు క్యాంపెయినింగ్ చేసి అనేకమైనటువంటి కేబినెట్ మంత్రులంతా కూడా క్యాంపెయినింగ్ చేసి అందరి కార్యకర్తలకు బలాన్ని చేకూర్చి అలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈ యొక్క ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.